హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనకు ఎల్ఐసి నుంచి మరో భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎల్ఐసి ఏఏఓ, ఎల్ఐసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మొత్తం ఇది 32వ బ్యాచ్ అనమాట. 1,26,000 చిలుకు పై చిలుకు శాలరీతో 1,26,000 పే కమిషన్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క శాలరీ మరో 50,000 పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా మీ యొక్క శాలరీ 1,75,000తో మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. సో చాలా చాలా అద్భుతమైన అవకాశం. దీంట్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి 81 పోస్టులు ఉన్నాయి. ఏఈ సివిల్ 50 పోస్టులు, ఏఈ ఎలక్ట్రికల్ 31 పోస్టు, మొత్తం 81 పోస్ట్. అదే మాదిరిగా మనకు ఏఏఓ ఎస్ఓ 410 వేకెన్సీస్ ఉంది. ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఇది వచ్చి ఇంజనీర్స్ అనమాట. ఇందులో ఏఏఓ సిఏ వచ్చేసి 30 వేకెన్సీస్, ఏఏఓ సిఎస్ వచ్చేసి 10 వేకెన్సీస్, ఏఏఓ అక్చురేరియల్ 30, ఏఏఓ ఇన్సూరెన్స్ 310, ఏఏఓ లీగల్ 30 వేకెన్సీస్. అటు చూసాం మనం ఏఏఓ జర్నలిస్ట్ కూడా చూసాం వేకెన్సీస్. జర్నలిస్ట్ ఇవి వచ్చేసి మనకు ఎంత వేకెన్సీ ఉన్నాయి మనకంటే 350 ఉన్నాయి. వీటికి కూడా శాలరీ ఎంత ఉందంటే 1,26,000 శాలరీ ఉంది. అంటే మీరు ఇదన్నా అప్లై చేసుకోవాలా, అదన్నా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా డేట్స్, స్టార్టింగ్ డేట్ అయితేనే, ఎండ్ డేట్ అయితేనే, ఎగ్జామ్ డేట్ అయితే, ప్రిలిమ్స్ అయితే, మెయిన్స్ అయితే ఒకే రోజు. కాబట్టి యూ హ్యావ్ టు అప్లై ఏదర్ ఎల్ఐసి ఏఏఓ స్పెషలిస్ట్ లేకుంటే ఎల్ఐసి ఏఏఓ జర్నలిస్ట్ అన్న అప్లై చేసుకోవాలి. రెండు కూడా 32వ బ్యాచే. మీరు ఏదో ఒకటి మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 350 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎనీ డిగ్రీ పాస్ అయిన మాత్రం అప్లై చేసుకోవాలి. ఎనీ డిగ్రీ ఏదో. కానీ ఇక్కడైతే మాత్రం మనం ఏం అప్లై చేసుకోవాలంటే మనం ఓన్లీ ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు, యాక్చురేరియల్, ఇన్సూరెన్స్, లీగల్, ఎల్ఎల్బి, సో ఏమైతే ఉన్నాయో వాటికి మీరు ఫుల్ నోటిఫికేషన్ అంతా కూడా ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ చెప్పలేకపోతున్నాను. సో గో టు అఫీషియల్ వెబ్సైట్ ఎల్ఐసి అఫీషియల్ వెళ్ళండి, చూడండి ఒకసారి. అయితే ఇక్కడ ఎల్ఐసి ఏఏఓ ఎస్ఓకి జర్నలిస్ట్కి తేడా ఏమంటే ఇక్కడ మనకు ఉండే సబ్జెక్ట్ ఏమంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే ఏమైతే మనకు ఎల్ఐసి ఏఏఓ జర్నలిస్ట్కి అయితే ఉందో అదే డేట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. స్టార్ట్ డేట్ వచ్చేసి 16/8/2025, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 8/9/2025, ప్రిలిమ్స్ 3/10/2025, మెయిన్స్ కూడా 8/11/2025. అంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఎస్ఓకైనా జర్నలిస్ట్కైనా సేమ్ డేట్స్ కాబట్టి మీరు ఏదర్ అప్లై ఎస్ఓ ఆర్ ఏదర్ అప్లై జర్నలిస్ట్ అనమాట. ఈ రెండు మీరు ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి. సో అయితే ఏజ్ కూడా 21 నుంచి 30 వరకు అప్లై చేసుకోవాలా. 4 years బాండ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు సేమ్. ఇక్కడ కూడా సెలక్షన్ ప్రొసీజర్ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలాగా ఉంటుంది. ప్రిలిమ్స్ అయితే మాత్రం కామన్. ఏది జర్నలిస్ట్గా అయినా ఎస్ఓకైనా సేమ్. సో రీజనింగ్ అబిలిటీ 30 క్వశ్చన్స్ 90 మార్కులకు. ఇది మెయిన్స్ ఎగ్జామ్ కదా ఇది. సో మెయిన్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్కులు 20 నిమిషాల టైం. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 30 మార్కులు 20 నిమిషాల టైం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రం 20. సో మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మాత్రం మారుతుంది. ఇది వచ్చేసి కేవలం జర్నలిస్ట్ వాళ్ళకి మాత్రమే. వీళ్ళకి వచ్చేసి మారుతుంది అనమాట. రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్కులు 20 నిమిషాల టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ముఖ్యంగా స్పెసిఫికల్లీ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్స్ అండ్ మేనేజ్మెంట్ అవేర్నెస్ అనమాట. ఫినాన్స్ మార్కెట్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 minutes 10 నిమిషాల టైం అనమాట. తర్వాత ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇక్కడ ఉంటుంది. అంటే లా వాళ్ళకు లా, సివిల్ వాళ్ళకి సివిల్, ఎలక్ట్రికల్. సో ఈ విధంగా రకరకాల వాళ్ళకి రకరకాల సిలబస్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ 100 మార్కులు 30 నిమిషాల టైం ఉంటుంది. మొత్తం ఇదైతే 100 క్వశ్చన్స్ 150 మార్కులకు 60 నిమిషాల టైం. ఆ తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. డిస్క్రిప్టివ్ 6 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో మనకు చేయాల్సిన 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. 50 మార్కులు ఉంటుంది. 60 నిమిషాల టైం ఇస్తాడు. మొత్తం నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. 2 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్కులు. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇక్కడైతే మాత్రం మనకి ఏం చేస్తాడంటే ఈ మార్కును 150 మార్కును నార్మలైజ్ చేసి మనకు చేస్తాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నుంచి ఫైనలిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అంటే ఎల్ఐసి ఎస్ఓకి స్పెషల్ కోర్స్ మన దగ్గర లేదు. కానీ ప్రిలిమ్స్ వరకు అయితే మాత్రం మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే కాకోకుండా గ్రూప్స్ ఏపీపీఎస్సీ కానీ, హైకోర్టు కానీ, కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఏ పోటీ పరీక్ష అయినా సరే అన్నింటి కూడా కరెంట్ అఫైర్స్, జీకే,
టెస్ట్ సిరీస్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఉత్తమ్ అకాడమీ డిస్క్రిప్షన్లో మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ లింక్ ఉంది. సో మీరు కావాలంటే మా ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కొరకు మనకి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.